బావ మేడం ఫుల్ డ్రింక్ చేసి ఇంకా నన్ను ఫుల్ నాకు సతాయించడం మేడం నా దగ్గర వచ్చి. అసలు ఇట్లా గోడకు నించుంటే ఇట్లా చేతులు పెట్టి వస్తావా రావా, ఏంది చెప్పు, లేదంటే నీకు చంపేస్తా. నేను అసలు బయట ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను మేడం ఇవన్నీ. సొంత బావ సెక్సువల్ హెరాస్మెంట్ కి ప్రెజర్ చేశాడు. అవును మేడం. మాకు ఎంట ముందు అడిగేటోళ్ళు ఎవరు లేరని ఆట ఆడుకుంటారు మేడం వాళ్ళందరూ కలిసి. మా ఆయన వచ్చి రెడ్డాన్లో చూసినాడు మేడం నాకు సతాయించాక గిడంగా చూసి ఒక్క మాట గిడంగా అనలేదు మేడం. ఎందుకు అట్లా వేస్తున్నాను గిడంగా అడగలేదు ఆయన. ఏంటి అన్న అంటే గౌరవమా అన్న అంటే భయమా? అన్న అంటే భయం మేడం. కొడతాడు ఆయన, ఫుల్ కొడతాడు మేడం. ఇప్పుడు 14 years అమ్మాయి దొరికింది మేడం ఈయనకి. ఏది ఆగ్రాన్ అంట మేడం. వాళ్ళు బతకనికి వచ్చినారు ఇక్కడికి. 5 months బ్యాక్ ఈ అమ్మాయి పరిచయం, ఇక పూర్తిగా అమ్మాయి మైకోలో ఉన్నాడు. యాదగిరిగుట్ట పోయి 3 days ఉన్నాడు. ఉండి వచ్చేటప్పుడు పిల్లకి పెళ్లి చేసుకొని వచ్చిండు మేడం. మా ఆయన మారి నాతో ఉంటే నేను ఉంటాను మేడం. అంటే అక్కడ కాకుండా సంబంధాలు పెట్టుకొని తిరిగినా నీకు పర్వాలేదా? పర్వాలేదు. నీ బావ వచ్చి నీ పక్కన పడుకున్నా నీకు పర్లేదా? నీకు శాపనార్థాలు పెట్టినా నీకు పర్లేదా? కొట్టినా పర్లేదు. ఇప్పుడు ఏం చేసినా పర్వాలేదు, ఆమె ఆయన దగ్గరికే పోతుందంట. మీ అమ్మ ఎప్పుడైనా కొట్టిందా? నేను కొట్టినా నిన్ను? కొడితే లైన్లో ఉంటావు, కరెక్ట్గా ఆలోచిస్తావు. నాన్న ఇప్పుడే నాకు మాట ఇచ్చావు, అవునా? ఇప్పుడు మాట ఇచ్చావా? లీగల్ సపోర్ట్ నేను చేస్తాను, నువ్వు ఏడవను అని చెప్పావు. ఇప్పుడే ఏడిస్తే అట్లాగా ఏడవకు నాన్న, ఏడవ. ఏ ఊరమ్మా మీది? మాది స్టేషన్ మరపల్లి మా సార్. అంటే హస్బెండ్ కదా సార్. సనత్ నగర్ సార్. సనత్ నగర్ ఇక్కడ. మా ఆయనది సనత్ నగర్ సార్. మమ్మీ వాళ్ళది మరపల్లి, స్టేషన్ మరపల్లి దగ్గర కొత్తలపురం సార్. ఏం సంగతి, ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు? ఫస్ట్ నాది 10th వికారాబాద్లో 10th వరకు చదువుకున్నాను మేడం. హాస్టల్లో 2nd classలో హాస్టల్లో వేసినారు. 10th వరకు అయిపోయింది మేడం హాస్టల్లో. 10th అయిపోయిన వెంటనే ఇంకా నాకు మ్యారేజ్ చేసినారు మేడం వీళ్ళు పెద్దలు. వికారాబాద్కి దగ్గర మీరు చెప్పిన ఏరియా? ఇప్పుడు సనత్ నగర్ ఇక్కడనే మేడం. మమ్మీ వాళ్ళ విలేజెస్ వికారాబాద్ దగ్గర మేడం. నేను వికారాబాద్ లో చదువుకున్నాను. అవును మేడం. మీ అమ్మ వాళ్ళు వికారాబాద్ దగ్గర కాబట్టి. అవును మేడం. అయితే 10th అయిపోయింది మేడం. వెంటనే ఇంకా మా పెద్దనాన్న కూతురు మంచి సంబంధం ఉంది అది అని చెప్పేసి మ్యారేజ్ చేసి మేడం. నేను, చెల్లెలు, అన్నయ్య, తమ్ముడు. అన్నయ్యకి మ్యారేజ్ అయిపోయింది. ఇంకా తర్వాత నాకు ఇంట్లో ఆల్మోస్ట్ అందరికి మ్యారేజ్ అయిపోయింది మేడం. మీ నాన్నగారు ఏం చేస్తారు? నాన్నకి 5 years నుంచి బ్లైండ్ మేడం. అంటే ఆయన ఇల్లు కట్టడానికి వెళ్ళి యాసిడ్ అనేది ఫేస్ మీద పడ్డది మేడం. అట్లా కళ్ళు కనిపించాడు. బ్లైండ్? బ్లైండ్. ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు? మేస్త్రా లేకపోతే? మేస్త్రి మేడం. మేస్త్రి పని చేసేవాళ్ళు. పెయింటింగ్ పని చేస్తాడు, మేస్త్రి మేడం. 2. యాసిడ్ కంట్లో పడిందా? మేడం ఫేస్ పైన పడ్డది మొత్తం. ఇంకా ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 5 చెల్లెలు మ్యారేజ్ అయినాకనే. మరి మీ ఇల్లు అంతా చూసేది ఏంటి ఇప్పుడు? మీ అన్నయ్య, మీ అబ్బాయి, మమ్మీ. మీరేం చేస్తారమ్మా? జిహెచ్ఎంసీలో. సూపర్. ఇప్పుడు 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు కానీ, 3 అబ్బాయిని చదివించడం కానీ, 2 అబ్బాయిని. పెద్ద అబ్బాయి ఏం చేస్తాడమ్మా? వ్యవసాయం. ఊర్లోనే విలేజ్ లో ఉంటారు మేడం. పొలాలు ఉన్నాయమ్మా? ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 3 ఎకరాలు ఉంది పొలం. వ్యవసాయం చేసుకుంటున్నాడు పెద్ద అబ్బాయి. ఈ 3 పిల్లల్ని మీరు పోషిస్తున్నారు. మీరు హైదరాబాద్ ఉంటారా? మీరు హైదరాబాద్ లో ఉంటారా? హైదరాబాద్ లో. ఎప్పుడు షిఫ్ట్ అయిపోయారమ్మా? 25 ఏళ్ళ నుంచి. మీ అబ్బాయి ఊర్లో ఉంటున్నారు. అబ్బాయి సపరేట్ ఫ్యామిలీ. 3 పిల్లల్ని మీ ఆయన్ని మీరు పోషిస్తున్నారు. సూపర్ అమ్మా. అందరికి మ్యారేజ్ అయిపోయింది మేడం. చెల్లెలకి, తమ్ముడికి, అందరికి మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు ఎవ్వరు లేదు మ్యారేజ్ కి. అందరిది అయిపోయింది, నాదే ఇష్యూ. నీ మ్యారేజ్ ఎప్పుడైంది? నాది మ్యారేజ్ 2016 లో అయింది మేడం. 2016 లో నీ పెళ్లి అయింది. అవును మేడం. మీ తమ్ముడిది? మా తమ్ముడిది మొన్న 2022 అనుకుంటాం. చెల్లిది? చెల్లెది 2000 అప్పుడే జస్ట్ 8 months తేడా మేడం మా ఇద్దరికి. 2016 లోనే మీకు మీ చెల్లికి అయిపోయింది. 22 లో మీ తమ్ముడికి చేశారు. ఎవరికాళ్ళు కాపురాలు వెళ్ళిపోయారు. అవును మేడం. నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చి ఎంతకాలం అయింది మీ అమ్మతో ఉండి?
అంటే ఫస్ట్ స్టార్టింగ్ మ్యారేజ్ చేసినారు మేడం నాకు. అయితే ఆయనకి ఇల్లు అన్నీ మంచిగా ఉన్నాయని చెప్పేసి పెళ్లి చేసినారు మేడం. మ్యారేజ్ అయిన తర్వాత ఆయనకు ఫస్ట్ మ్యారేజ్ అయింది మేడం. హస్బెండ్ వాళ్ళు ఎక్కడ? అక్కడ ఫస్ట్ నాకు దీనికంటే ఫస్ట్ మ్యారేజ్ అయింది మేడం నాకు. 2016 కంటే ముందు ఇంకో పెళ్ళి. ముందే. అవును మేడం. అదెవరు? అంటే అక్కడ విలేజ్ లో ఉంటారు మేడం వాళ్ళు. లవ్ మ్యారేజ్ కాదు మేడం, చూసి అదే మ్యారేజెస్ చూసే చేసినారు మేడం నాకు. అయితే మంచిగా ఉంది, వైఫ్ వదిలేసింది అనేసి కొంచెం ప్రాపర్టీ ఎక్కువ ఉందని చెప్పేసి మంచిగా ఉంటది, ఒకటే అబ్బాయి కదా అనేసి ఇచ్చినారు మేడం. సెకండ్ మ్యారేజ్ అతనికి నన్ను ఇచ్చినారు, పెళ్లి చేసినారు మేడం వీళ్ళు. అప్పటికి అసలు నువ్వు మేజర్వా ఇంకా మైనర్? 10th అయిపోయింది మేడం అంతే. మేజర్ కూడా కాదు. 10th అయిపోయిన వెంటనే చేసినారు. ఇంకా నేను అక్కడ ఆయన డ్రైవింగ్ మేడం, డీసీఎం డ్రైవర్. నాకు ఒక్కదాన్నే ఉండాలి మేడం ఇంట్లో, ఎవ్వరు ఉండరు అసలు తోడుకి. బానే ఉన్నారు కదా, నాన్న బాగానే అంత చిన్న పిల్లకి పెళ్లి ఎందుకు చేశారు? ఎట్లా అంటే ఇక అమ్మ నాయన గట్టిగా ఉంటారు కదా, వీళ్ళు వెళ్ళిపోతే నాకు మళ్ళీ ఎవరు తోడవుతారు. డాడీ ఎక్కువ తాగేది, ఏం పట్టించుకోడు, ఇప్పటికైనా పట్టించుకో, అప్పుడైనా పట్టించుకోలే. నేను ఒకదాన్ని ఏం చేయాలి, అమ్మ నాయన ఉండరు కదా, ఇంతకింత కాసాలు అవుతారని చేసిన. మీ అమ్మ నాన్న కాస్త సపోర్ట్ ఉంటారు, పిల్లల్ని కాస్త ఇంటి చేస్తే బెటర్ అని కొంచెం ఓపుకున్నప్పుడే పిల్లలు పెళ్లి చేయాలనుకున్నాం. అదేమైంది ఆ సంబంధం? అది ఇంకా ఆయన 1 monthకి ఒక్కోసారి రావడం ఇంటికి. డ్రైవింగ్ మీద పోతాడు మేడం, మధ్యప్రదేశ్ అట్లా లాంగ్ జర్నీలు పోతాడు మేడం. అట్లా పోతుండే ఇంకా అసలు నేను ఇంట్లోనే ఉంటుండే 1 month. అసలు నాకు ఫీవర్ వస్తే ఎవ్వరు పట్టించుకున్నట్టు కాదు మేడం, ఎందుకంటే నేను కొత్త అక్కడ, నాకు మొత్తం కొత్త మేడం. వాళ్ళు ఏ ఊరోళ్ళు? అది మా ఊరు పక్కనే మేడం, విలేజ్ మరపల్లి. ఎవరు ఉండేవాళ్ళు? ఇద్దరు లేరు మేడం. అక్క వాళ్ళు ఉన్నారు కానీ అక్క వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళు సపరేట్ ఉంటారు, ఇంట్లో ఎవ్వరు ఉండరు. అట్లా ఇంకా నాకు హెల్త్ పరంగా మమ్మీకి ఇంకా నాకు చాలా హెల్త్ ఇష్యూ అయింది మేడం అప్పుడు. అయితే వద్దు, మా పాపకి ఇచ్చి అనవసరంగా ఇది చేసిన నీకు, నేను నా పాపని ఇంకా నేను పంపించలేను, నేను డివోర్స్ తీసుకుంటా, నేను వద్దు, నాకు అవసరం లేదని చెప్పేసి మమ్మీ ఇంకా 10 మందిలో మొత్తం చాలా గ్రాండ్గా అయింది మేడం మ్యారేజ్ గిడంగా. ఇంకా వాళ్ళ పెద్దలతో అందరితో మాట్లాడి 10 మందిలో డివోర్స్ తీసేసుకున్నాం మేడం. ఎంతకాలం తీసుకొని ఇప్పుడు అదే మ్యారేజ్ 2016 పెళ్లికి ముందు ఎంతకాలం అయింది విడాకులు తీసుకుని? 1 year అయిపోయింది మేడం. 1 year 2 year 1.5 year గ్యాప్ ఉంది మేడం. అది అయిపోయినాక ఇంకా నేను ఇక్కడ మా మమ్మీ దగ్గరనే వచ్చేసినాను మేడం. నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మా ఇంటి ముందే ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ మేనత్త వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది మేడం, అక్కడ వచ్చేటోడినా. అట్లా వచ్చి ఇంకా రోజు ఏం చేస్తాడు మీ హస్బెండ్? హెట్రోలో వర్క్ చేస్తాడు మేడం. హెట్రోలో మేడం 10,000 ఏమో అనుకుంటాం. అంటే శాలరీ ఏం చెప్పడం, 7th class అన్నారు మేడం అంతే. అయితే అట్లా పరిచయం అయ్యి ఇంకా అసలు నాకు వద్దని, ఆల్రెడీ మ్యారేజ్ అయినట్టు కూడా తెలుసు మేడం. నేను అప్పటికి మమ్మీ దగ్గరకు వస్తుండే, అక్కడ ఉన్నప్పుడే అన్ని కాళ్ళకు మెట్టలు అవి ఉంటుండే, మా ఆయనతో వస్తుండే. అప్పటి నన్ను చాలాసార్లు చూస్తున్నాడు అక్కడ. అయినా కానీ ఇంకా నాకు డివోర్స్ అయినాక నా ఎంట ఇంకా పడుతూనే ఉన్నాడు మేడం, నేను చేసుకుంటా, ఇట్లా మీ ఆయన ఇట్లా చేసినాడు అంట కదా. ఇప్పుడు ఈ రెండో హస్బెండ్ కి ఫస్ట్ మ్యారేజ్ తెలుసు మేడం, అసలు పెట్టుకొనే ఉన్నాను మేడం నేను. అసలు ఆయనకా సార్? అంటే ఒక అమ్మాయికి తీసుకెళ్ళిందంట మేడం మ్యారేజ్ నాకంటే ముందు. ఒక అమ్మాయిని తీసుకొని ఇక్కడ యాదగిరిగుట్టలో మ్యారేజ్ చేసుకున్నంట మేడం. చేసుకుంటే వాళ్ళ పేరెంట్స్ అదే మా అమ్మాయికి కిడ్నాప్ చేసినాడు అనేసి కేసు పెట్టినారంట SRNPSలో. అయితే అమ్మాయి వచ్చినాక ఇష్టపూర్వకంగా పోయినా అని చెప్పకుండా నాకు నచ్చలేదు, ఆయన వల్లనే పోయినా అని చెప్పేసి కేసు ఫైల్ చేస్తే 1 week వరకు పిఎస్లో ఉండి ఇంకా ఆయనకు ఫుల్ కోటింగ్ ఇచ్చినారంట మేడం. ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన నార్మల్గానే ఉన్నాడు ఇంట్లోనే. ఇక తర్వాత నేను పరిచయం అయినా మేడం. ఇంకా నాకు చెప్పినాడు ఇట్లా అయింది, ఆమె ఇష్టంతో వచ్చి నా పైన రివర్స్ కేసు. ఆల్రెడీ మ్యారేజ్ అయింది, పెద్దవాళ్ళ దగ్గర డైవర్స్ అయిందని అతనికి తెలుసు. అతనికి ఆల్రెడీ ఒక లవర్ ఉండి పెళ్లి చేసుకున్నాడు, అది కూడా క్యాన్సిల్ అయిపోయిందని మీకు తెలుసు మేడం. అట్లా అయిపోయింది. ఇంకా మేము కూడా ఇంకా వాళ్ళ ఇంటోళ్ళకి ఏంటంటే అట్లా మ్యారేజ్ అయిందంటే వాళ్ళ ఇంటోళ్ళు కూడా తెలుసు మేడం నాకు కూడా. అయితే వద్దన్నారు వాళ్ళు, ఎందుకంటే ఇది జస్ట్ గుడికి తీసుకెళ్ళి 1 dayలో దొరికిపోయింది కదా. నేను ఒక 1 year వరకు ఉన్నాను కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇష్టం లేదు అసలు మా అత్తయ్య వాళ్ళకి. అట్లా ఇంకా మా ఆయన వద్దు, నేను అమ్మాయికే చేసుకుంటా, నేను మా ఫ్యామిలీ మొత్తం చూసినాడు మేడం. ఆయన వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మామయ్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అందరూ మంచి క్యారెక్టర్ ఇట్లా అని అన్నీ చెప్పిండు ఆమెకి. చెప్పి అసలు వాళ్ళ ఫ్యామిలీని వద్దనుకొని వచ్చేసిండు మేడం. 6 months పెళ్లి కాకముందు వచ్చినాడు మా ఇంటికి. వచ్చి నేను ఉండను ఆంటీ, నేను ఇక్కడే ఉంటా అంటే మమ్మీ కూడా అసలు వద్దని అన్నది మేడం. అవసరం లేదు, నువ్వు మా ఇంటికి రావద్దు, మీ పేరెంట్స్ ఒప్పుకోరు, అవసరం లేదంటే కూడా నేను సూసైడ్ చేసుకుంటా అది అనేసి బెదిరించినాడు మేడం. ఇంకా సరే అని చెప్పేసి ఇక మమ్మీ సరే మీ వాళ్ళకి మెల్లగా ఒప్పి మళ్ళీ మాట్లాడు అది అని చెప్పేసి ఇక నేను వీళ్ళకి ఒప్పిస్తే
ఒప్పిస్తున్నా అక్కడ వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి ఒప్పించినాడు మేడం. ఇక మా అత్తమ్మ కూడా కొంచెం బాగా అర్థం చేసుకుంది, సర్లే మంచి అమ్మాయి ఉంది కదా, నీకు కూడా అంత పెళ్లి కూడా సెట్ అవుతలేదు, సర్లే మంచిగా ఉంటే మంచిగా ఉంటది కదా అని చెప్పేసి ఇక మా వాళ్ళు కూడా ఒప్పేసుకున్నారు, వీళ్ళు కూడా ఒప్పేసుకున్నారు మేడం. ఇంకా వచ్చి సంబంధం మాట్లాడడానికి వచ్చినారు, మాట్లాడినరు, అంతా ఓకే సెట్ అయిపోయింది మేడం.